నమస్కారం. ఈరోజు మన ముందు డాక్టర్ లీలా ప్రసాద్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉన్నారు. జనరల్గా చిన్నపిల్లల్లో మరియు పెద్దవాళ్ళలో చెవికి సంబంధించిన వ్యాధుల గురించి ఈరోజు మనం ముందు డిస్కస్ చేయడానికి ఆయన వచ్చారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. జనరల్గా మనకి చెవికి సంబంధించిన వ్యాధుల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మనం వినికిడి సమస్యల గురించి చర్చిద్దాం. చెవి అన్నది వన్ ఆఫ్ ద స్పెషల్ సెన్సెస్ ఇన్ అవర్ బాడీ అండి. యూజువల్గా చెవిని 3 రకాలుగా డివైడ్ చేశారు: ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్. ఎక్స్టర్నల్ ఇయర్ డిసీజెస్ అడల్ట్స్లోని, చిల్డ్రన్లోని ఎక్కువ కామన్గా ఉంటుంది. మిడిల్ ఇయర్ డిసీజెస్ కూడా చిన్నపిల్లల్లో కామన్ ఉంటుంది. ఇన్నర్ ఇయర్ చిన్నపిల్లలు మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయండి. ఎక్స్టర్నల్ ఇయర్ డిసీజెస్ కామన్గా ఏంటంటే ఆర్టైటిస్ ఎక్స్టర్నా అని వస్తుంది. ఆర్టైటిస్ ఎక్స్టర్నా అనేది ఎక్కువ స్విమ్మింగ్ చేసే వాళ్ళని, ఇయర్ బడ్స్ ఎక్కువ చెవుల్లో పెట్టి తిప్పే వాళ్ళని వస్తూ ఉంటుంది. దానికి రాకుండా తగు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే, పిల్లలకి స్నానం చేయించిన వెంటనే టవల్తో కానీ సింపుల్ ఇయర్ బడ్స్తో కానీ సున్నితంగా మెత్తగా స్లోగా దూది పెట్టి చెవును ఎక్స్టర్నల్ ఇయర్ మొత్తం క్లీన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే స్విమ్మర్స్ ఇచ్చి అంటారు దీన్నే. యూజువల్గా పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ స్విమ్మింగ్కి అలవాటు పడి సమ్మర్ క్యాంప్స్ వాటిలో స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు. ఈ స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే బిఫోర్ స్విమ్మింగ్కి ఇయర్ బడ్స్ పెట్టడం కానీ, తర్వాత స్నానం ఆఫ్టర్ స్విమ్మింగ్ వచ్చిన తర్వాత ఇయర్స్ని శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల కానీ ఈ సమస్యను పరిష్కరించవచ్చండి. కానీ అయినప్పటికీ కూడా స్విమ్మింగ్ తీసుకున్న తర్వాత కూడా స్విమ్మర్స్ ఇచ్చి అనేది వచ్చిందనుకోండి, వెంటనే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని తీసుకొని ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఇచ్చి క్లీన్ చేస్తారండి. అట్లా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఆ సమస్యను నివారించవచ్చు. డాక్టర్ గారు, చాలామందిలో చెవిలో చీమ్ కారణం అబ్జర్వ్ చేస్తుంటాం. అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది? చెవిలో చీమ్ కారణం అన్నది కూడా మనకి పరిపాటిగా కనపడుతూ ఉంటుందండి, చిన్నపిల్లలని పెద్దవాళ్ళని. యూజువల్గా ఏంటంటే అవి 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఏఎస్ఓఎం అండ్ సిఎస్ఓఎం అంటారు వాటిని. ఏఎస్ఓఎం అంటే అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, సిఎస్ఓఎం అంటే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా. అది మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ అండి. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్కి రీజన్స్ ఏంటంటే తరచు జలుబు చేయడం వల్ల కానీ, లేదంటే డిఎన్ఎస్ అంటారు, నేసల్ సెప్టమ్ బెండ్ ఉంటుంది, దానివల్ల ఎడినాయిడ్స్ అని చిన్నపిల్లల్లో ఉంటుంది. ఎడినాయిడ్స్ వల్ల ఏంటంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ ముక్కుకి చెవుకి కనెక్టింగ్ ట్యూబ్ ఒకటి ఉంటుంది, స్టేషన్ ట్యూబ్ అని. ఆ ఇన్ఫెక్షన్ ముక్కు ద్వారా చెవులోకి వెళ్ళడం వల్ల ఏఎస్ఓఎం ఫామ్ అయ్యి సపరేషన్ వచ్చిన తర్వాత అప్పటికి తగు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ చెవిలో ఇయర్ డ్రమ్ అని ఉంటుంది, దాన్నే మన తెలుగులో కర్ణబేరి అంటాము, అది రప్చర్ అయ్యి దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందండి. వచ్చిన వెంటనే డాక్టర్స్ని సంప్రదించిన వెంటనే డాక్టర్ గారు చూసి ఏఎస్ఓఎమా సిఎస్ఓఎమా అని డివైడ్ చేస్తారు. ఏఎస్ఓఎమా అనుకుంటే వెంటనే డీకంజెస్టెడ్ నేసల్ డ్రాప్స్ వాడతారు. వాడిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇఫ్ నెససరీ వాడవచ్చు. పెయిన్ కిల్లర్ బాగా పిల్లవాడు ఏంటంటే పెయిన్ చెప్తూ ఉంటాడు, ఆ పెయిన్ తగ్గడం కోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఇచ్చినాక ఏఎస్ఓఎం ట్రీట్స్ సబ్సైడ్ అవుతూ ఉంటుంది. కానీ రికరెంట్గా అలా ఏఎస్ఓఎం వస్తూ ఉంటే పర్మనెంట్ పర్ఫరేషన్ సిండ్రోమ్ కింద మెంబ్రెయిన్లో హోల్ ఏర్పడి అది పర్మనెంట్గా ఉండిపోతుందండి. అది ఒక టైప్ అండి, దాన్ని సేఫ్ టైప్ అంటారు. అదే సిఎస్ఓఎం విత్ డేంజరస్ టైప్ అని ఉంటుంది, అది కొలిస్టిటోమా అంటారు దాన్ని. ఆ డేంజరస్ టైప్ వచ్చిన వెంటనే దానికి తగు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, చర్యలు తీసుకున్న తర్వాత కూడా డిసీజ్ తగ్గకపోతే దెన్ వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ సర్జరీ అండి. ఆ సర్జరీ ఈఎన్టీ స్పెషలిస్ట్ ద్వారా చేయించుకుంటే మంచిదండి. ఇప్పుడు చాలామంది చెవుల్లో మనం వింటూ ఉంటాం, ఎక్కువగా వ్యాక్స్ అక్యుములేట్ అయ్యింది, అది తీస్తున్నప్పుడు మళ్ళీ చెవిలో రంధ్రం పడింది అని చెప్తుంటారు. దాని గురించి కొద్దిగా ఏమైనా వివరిస్తారు? వ్యాక్స్ అన్నది నార్మల్ ఫినామినన్ అండి. ఇట్స్ యూజువలీ ఫార్మ్డ్ బై సెబేషియస్ గ్లాండ్స్ అండ్ సెరిమినస్ గ్లాండ్స్ ఉంటాయి చెవిలో, అది అందరికీ ఉంటుంది. కానీ ఇయర్ కెనాల్ కొంతమందికి నేరాలో ఉండడం వల్ల వ్యాక్స్ అన్నది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. వైడ్గా ఉన్న వాళ్ళకి నార్మల్గా అది బయటకు దాని అంతటా అదే వస్తూ ఉంటుంది. ఆ వ్యాక్స్ అక్యుములేట్ అయిపోయిన వెంటనే పేషెంట్ పిల్లవాడు ఏం చెప్తాడంటే, చెవి నాకు వినపడట్లేదు, టీవీ సౌండ్ పెంచుకోవడం, లేకపోతే చెవి బాగా పెయిన్గా ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. దానివల్ల తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఆ సిమ్టమ్స్ చెప్పిన వెంటనే భయపడకుండా వెంటనే ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ గారు చూసిన వెంటనే అది ఇంపాక్టెడ్ వ్యాక్స్ అయితే డీవ్యాక్స్ ఇయర్ డ్రాప్స్ వాడతారు. అది కూడా రెగ్యులర్గా 2 డ్రాప్స్ 10 times వాడినాక అది సాఫన్ అయిన తర్వాత సిరింజింగ్ ప్రాసెస్తో కానీ నెక్స్ట్ అండర్ మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్ అండర్ మైక్రోస్కోప్ చేసి ఆ వ్యాక్సిన్ రిమూవ్ చేస్తారండి.
చేసిన తర్వాత కూడా పిల్లవాడికి నేరాగా కెనాల్ ఉండడం వల్ల ఎవ్రీ 3 monthsకి ఒకసారి వ్యాక్స్ రిమూవ్ చేయించుకోవడం మంచిదండి. ఇందాక మీరు మాట్లాడుతూ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు కదా, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, దాని నుండి మనం దూరంగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా క్యాండిడా ఆల్బికన్స్ వల్ల కానీ యాస్పర్జిల్లస్ వల్ల కానీ ఆటోమైకోసిస్ అంటారండి, చెవిలో వస్తే ఇన్ఫెక్షన్. యూజువల్గా అది ఎక్కడ మాయిస్ట్ ఏరియాస్ ఉంటే దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి స్నానం చేసిన వెంటనే యూజువల్గా రాకపోవడం, తడిబట్టతోటి తుడుచుకోకుండా చెవి క్లీన్ చేసుకోకుండా ఉంచడం వల్ల, మాయిస్ట్ ఏరియాస్ ఉండడం వల్ల వస్తుందండి. రెండోది ఏంటంటే డయాబెటిక్స్లో మోస్ట్ కామన్ అండి. ఇది డయాబెటిక్ షుగర్ పేషెంట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్. దానివల్ల ఏంటంటే పేషెంట్ తరచూ ఇచ్చింగ్ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, లేదా పస్ వస్తూ ఉందండి, హెడేక్, చెవి పెయిన్ వస్తూ ఉంది, దానివల్ల హెడేక్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే మ్యాలిగ్నెంట్ టైప్ కూడా ఉంటుంది, ఆటైటిస్ ఎక్స్టర్నా, మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా అని ఉంటుంది. అది సూడోమోనాస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కాజ్ చేస్తూ ఉంటుంది. అది ఫంగల్ కాకపోయినా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది. దానికి వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారిని సంప్రదించి ఈర్ డ్రాప్స్ అవి తీసుకొని ట్రీట్మెంట్ జాగ్రత్తగా వాడి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే దాన్ని కూడా నివారించవచ్చండి. మీరు ఎన్ని లోపాలు, వ్యాధుల గురించి ప్లస్ ఈ వ్యాధుల్ని ఎలా నివారించుకోవచ్చో కొన్ని జాగ్రత్తలు చెప్పారు కదా, అలాగే రెగ్యులర్గా మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ ప్రాబ్లం లేకుండా? యూజువల్గా దీంతో పాటు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కంజెంటల్ డెఫ్నెస్ వస్తుందండి పిల్లలకి. అది బికాస్ ఆఫ్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, మెనింజైటిస్ అనే వ్యారియల్ డిసీజ్ రావడం వల్ల కానీ వినికిడి శక్తి లోపం కోల్పోతున్నారు, వినికిడి శక్తి కోల్పోతున్నారు. దానివల్ల పిల్లలకి యూజువల్గా వినికిడి ఉండదండి. అంటే వినికిడి లోపం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఇయర్లో 3 బోన్స్ ఉంటాయండి, మ్యాలియస్, ఇంకస్ అండ్ స్టేపిస్ అని ఉంటాయి. ఇవి కానీ ఏమైనా డ్యామేజ్ అయితే యూ విల్ గెట్ కండక్టివ్ డెఫ్నెస్ అండి, టింపానిక్ మెంబ్రేన్ రప్చర్ అయినా. లేదంటే 8th నర్వ్ ఉంటుందండి, చెవి నుండి బ్రెయిన్కి నర్వ్ ఉంటుంది, అది డ్యామేజ్ అయితే యూజువల్లీ యూ విల్ గెట్ నర్వ్ డెఫ్నెస్ అండి. ఈ టార్చ్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఏంటంటే పిల్లలకి పుట్టుకతోటే చెవిటి మోగా వస్తుందండి. దాన్ని మన పిల్లల్ని తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయరు. ఒక సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వచ్చే వరకు కూడా తెలియదు, ఎందుకంటే వాళ్ళకి వినికిడి బాగానే ఉంది అనుకుంటారండి. అందుకని ప్రస్తుతం పుట్టిన వెంటనే ఓఏఈ, ఆక్టో ఎకస్టిక్ ఎమిషన్స్ అనే టెస్ట్ చేస్తారండి. అది బిలో 1 year 2 years పిల్లలకి చేయించుకుంటే వినికిడి శక్తి లోపం ఉందా లేదని వెంటనే డిటెక్ట్ చేయొచ్చండి. చేయించడం వల్ల వాళ్ళకి ఫర్దర్గా కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ అన్నది రైట్ నౌ ఇప్పుడు నగరంలో జరుగుతుందండి. అది బిలో 5 years కానీ అట్ ద మోస్ట్ 2 years అయితే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. దానివల్ల పిల్లలకి ఈ వ్యాధి నుండి వాళ్ళకి వినికిడి శక్తి కోల్పోకుండా మనం నివారించవచ్చండి. చిన్నపిల్లల గురించి చెప్పారు, అలాగే పెద్దవాళ్ళకు కూడా ఈ మధ్య కొద్దిగా వినికిడి శక్తి కోల్పోవడం జరుగుతుంది. పెద్దవాళ్ళకి వినికిడి శక్తి కోల్పోవడానికి రెండు ప్రధాన కారణాలండి. ఒకటి, మనకి నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోయిందండి. యూజువల్గా మన చెవి 80 decibels వరకు హ్యాపీగా వినగలుగుతుందండి. మోర్ దెన్ 80 ఆర్ మోర్ దెన్ 100 అనుకోండి, చెవిలో కర్ణబేరి అని ఇయర్ డ్రమ్ ఉంటుందండి, దాన్నే తెలుగులో కర్ణబేరి అంటారు. ఐర్ డ్రమ్ రప్చర్ అవుతూ ఉంటుందండి. రప్చర్ అయిపోవడం వల్ల వినికిడి శక్తి కోల్పోతూ ఉంటారు. రెండోది, మన టీనేజర్స్లో ఎక్కువగా చూస్తున్నది ఏంటంటే ఎక్కువ ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉన్నారు వాళ్ళు ఈ మధ్య, సెల్ ఫోన్స్ వలన. దానివల్ల కూడా వాళ్ళకి వినికిడి శక్తి లోపం జరుగుతూ ఉంటుంది. మూడవది, జెనెటిక్ ఈ ఫుడ్ వలన కూడా నెర్వ్ కండక్షన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుందండి. ఓల్డ్ ఏజ్లో ప్రెస్బయోకసిస్ అని అంటారు. ఓల్డ్ ఏజ్లో అది ఎందువల్ల వస్తుందంటే, ఏజ్తో పాటు మనకి కంటి చూపు ఎలా మందగిస్తూ ఉంటుందో అట్లానే చెవి వినికిడి శక్తి కూడా యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ ఆ నెర్వ్ కండక్షన్ కెపాసిటీ తగ్గుతుందండి. తగ్గడం వల్ల అది వస్తూ ఉంటుంది, ప్రెస్బయోకసిస్ అంటారు. ఈ వినికిడి శక్తి లోపంతో పాటు టినిటస్ అంటే చెవిలో హోర్లు వినబడుతుంది, సౌండ్స్ వినబడుతాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. రెండోది, తల తిరుగుతూ ఉంటుంది, లేచి నించోగా నాకు కళ్ళు తిరుగుతున్నాయండి, కళ్ళు తిరిగి పడిపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. దాన్నే టులియో ఫినామినా అని అంటారు. సౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఇన్నర్ ఇయర్ ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం వల్ల కళ్ళు తిరిగి పడడం, సెమీ సర్క్యులర్ కెనాల్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల తరచూ జరుగుతూ ఉంటుందండి. దానివల్ల అందుకని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సౌండ్స్ కొంచెం తక్కువగా వినడం, ఇయర్ ఫోన్స్ సాధ్యమైనంత వాడకుండా ఉండడం. నెక్స్ట్ ఏంటంటే నాయిస్ పొల్యూషన్ తగ్గించుకోవడం. మన స్ట్రీట్స్లో చూస్తుంటాం పిల్లలు రకరకాల హార్న్లతో తిరుగుతూ ఉంటారు బళ్ళ మీద. ఆ హార్న్స్ని, అన్అవాయిడబుల్ సౌండ్స్ని తగ్గించుకొని మనం స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఇయర్ ప్లగ్స్ అవి వాడుకుంటూ ఉంటే మన వినికిడి శక్తిని కొంతవరకు కాపాడుకోవచ్చండి. ప్రెస్బయోకసిస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో ఇంకా వాళ్ళకి నెర్వ్ డెఫ్నెస్ కాబట్టి దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హీరింగ్ ఎయిడ్స్ వాడుకోవచ్చు. హీరింగ్ ఎయిడ్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి.
ఇన్ ద కెనాల్ అంటే చెవి బాహ్యంగా పెట్టుకునేది ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ అవుట్ సైడ్ ద కెనాల్. ఇన్ ద కెనాల్ మిషన్ పెట్టుకోవచ్చు. మొత్తం టోటలీ ఇన్ ద కెనాల్ మొత్తం అసలు మనకి ఆ వెనికిడి పరికరం అన్నది అసలు బయటకు కనపడకుండా లోన ఉంటుందండి. ఆ 3 రకాల పద్ధతుల్లో మనం హీరింగ్ ఎయిడ్స్ వాడుకొని ప్రెస్బయోసిస్ని నివారించుకోవచ్చండి. ఇంతకుముందు మీరు ప్రస్తావించారు కదా, హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి. హెడ్ ఫోన్స్ కాకుండా ఇప్పుడు జనాల్లో చాలామంది అంటూ ఉంటారు మొబైల్ ఎక్కువ వాడటం వల్ల కూడా చెవిలో ప్రాబ్లం వస్తుంది. రేడియేషన్ వల్ల కూడా వినికిడి లోపం వస్తుందండి. లోన ఇన్నర్ హెయిర్ సెల్స్ అని ఉంటాయండి. ఆ హెయిర్ సెల్స్కి రేడియేషన్ ఎక్కువైంది అనుకోండి, ఈ వినికిడి లోపం రావడానికి కూడా అది రీసెర్చ్లో తేలిందండి. అందుకని మ్యాక్సిమం మనం ఏంటంటే స్పీకర్ వాడుకుంటే బెస్ట్ అండి. సెల్ ఫోన్ మరీ దగ్గర పెట్టి వాడుకోవడం, కొంతమంది నైట్ పడుకున్నప్పుడు కూడా తల దగ్గర పెట్టుకొని నిద్రిస్తూ ఉంటారు. అవన్నీ అవాయిడ్ చేసుకొని పిల్లలకు కూడా దూరంగా పెట్టడం వల్ల వాళ్ళకి కూడా అడాప్ట్ అయిపోయారు సెల్ ఫోన్కి. దానివల్ల కూడా మనం ఈ సమస్యలు నివారించవచ్చండి. ఈ రోడ్స్పై వెళ్ళేటప్పుడు 80 డెసిబెల్ సౌండ్ కంటే ఎక్కువ ఉంటే మనకు అన్నబేర రంధ్రం పడుతుంది అని చెప్తున్నారు కదా. ఆ 80 డెసిబెల్ సౌండ్ అనేది మనకి ఎలా ఇంపాక్ట్ అంటే ఎలా తెలుస్తుంది? అంతకంటే ఎక్కువ సౌండ్ ఉందో తక్కువ సౌండ్? అది యూజువల్గా మన ట్రాఫిక్ నార్మల్గా సాఫ్ట్ సౌండ్స్ హార్న్స్ ఉన్నవన్నీ మన బిలో 80 డెసిబెల్స్లో ఉంటాయండి. లైక్ ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే టేప్ రికార్డర్స్ కానీ, టీవీ వాల్యూమ్స్ కానీ, అవి కాకుండా లౌడ్ స్పీకర్స్ ఇప్పుడు మనకి పండగలప్పుడు పెడతా ఉంటారు. లైక్ వినాయక చవితి అప్పుడు కానీ, దసరా అప్పుడు కానీ, నెక్స్ట్ ఈ విగ్రహాలను తీసుకెళ్ళి అనుపు చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద సౌండ్స్, నెక్స్ట్ దీపావళి టైంలో మనకి ఈ బాంబ్స్ అన్నీ పేలుస్తూ ఉంటారు కదా, దానివల్ల ఏంటంటే అవి మోర్ దెన్ 100 కూడా వస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ బ్లాస్ట్ అయినప్పుడు, సడన్ బ్లాస్ట్గా వచ్చినప్పుడు దానివల్ల ఏంటంటే కర్ణబేర్ వెంటనే రప్చర్ అయ్యిద్దండి. రప్చర్ అవ్వగానే పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తాడంటే, నాకు చెవి అసలు వినపడట్లేదు సార్, చెవిలోని మోత వస్తుందని చెప్తారు. వెంటనే మనం ENT స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ కానీ ఆటోస్కోపీ చేసి ఆ రంధ్రము చూసిన వెంటనే ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రామాటిక్ రప్చర్ అనుకోండి, ఆ బ్లాస్ట్ వల్ల వచ్చింది అనుకోండి, అది ఆబ్వియస్గా నిదానంగా ఇలా తగ్గిపోతుంది 6 monthsకి వితౌట్ ట్రీట్మెంట్. వెంటనే మనం డ్రాప్స్ అన్నది చెవిలో అసలు వేయకూడదు. చెవిలో వేయకుండా డ్రాప్స్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే ఆబ్వియస్గా 6 months to 6 weeks డ్యూరేషన్ ఇస్తే, 6 weeks to 6 months డ్యూరేషన్ ఇస్తే ఆబ్వియస్గా మళ్ళీ ఆ హియరింగ్ డ్రమ్ దాని అంతటా అదే హీల్ అయిపోతూ ఉంటుందండి. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ నాట్ డయాబెటిస్ ఉంటే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ సడన్గా ఈ 80 డెసిబెల్ సౌండ్కి ఎక్స్పోజ్ అయ్యి మన చెవి రంధ్రం పడినట్లయితే ENT స్పెషలిస్ట్ని కలిసే ముందు మనం తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏంటంటే ఫస్ట్ మనం భయపడగానే చెవిలోంచి సౌండ్ రాగానే మనం ఏం చేస్తాం, మన నాన్నమ్మ తాతమ్మ ఆయిల్ పోస్తారు, లేదంటే పక్క షాపుకి వెళ్ళి ముందు ఇయర్ డ్రాప్స్ తెచ్చి వేసేస్తారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఆయిల్ కానీ ఇయర్ డ్రాప్స్ కానీ ఏమీ వేయకుండా, సరే ఇది బ్లాస్ట్ వల్ల వచ్చింది నా చెవికి వినికిడి లోపం రప్చర్ అయినట్టుగా ఉందని పేషెంట్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా పిల్లవాడైతే తల్లిదండ్రులు కరెక్ట్గా జడ్జి చేసిన తర్వాత అంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు ఫర్దర్ ట్రీట్మెంట్ తనే చేస్తారు. ఇది ఎంత సమయంలో చికిత్స చేస్తే సరిపోతుంది? అది నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఫర్ 1 day or 2 days, నో ప్రాబ్లం. ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ. కాకపోతే ఏంటంటే ఈ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఆబ్వియస్గా 100% ట్రీట్మెంట్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక హీరింగ్ ఎయిడ్స్ గురించి ప్రస్తావించారు. అవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ దొరుకుతాయండి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అని చెప్తున్నాను కదా, అది చిన్నపిల్లలకి ఆ వినికిడి హీరింగ్ ఎయిడ్స్ పెట్టకుండా సర్జరీ అన్నది వచ్చింది. అదే పెద్దవాళ్ళకి అనుకోండి సక్సెస్ రేట్ ఉంటుంది. కాకపోతే పిల్లలకి 5 years బిలో 5 years ఉన్న వాళ్ళకైతే 80-90% సక్సెస్ రేట్ ఉంటుంది. వేరేజ్ ఇన్ ఓల్డ్ పీపుల్ అనుకోండి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. మోరోవర్ ఓల్డ్ పీపుల్ అంటే ఎవరు పట్టించుకోరు వాళ్ళని. సరే అది కాస్ట్ సమ్ ఎక్కువ, మిషన్ కాస్ట్ 7 lakhs అలా ఉంటుంది. అది సర్జరీ అదంతా అయ్యేటప్పుడు 10 lakhs అవుతుంది. కాబట్టి సరే ఓల్డ్ పీపుల్ మీద 10 lakhs ఖర్చు పెట్టడం ఎందుకని చెప్పి అందరూ భావిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే హీరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి. పిల్లలకి మాత్రం మనం ఈ సర్జరీ చేయించుకుంటే వాడు ఫర్దర్గా ప్రాస్పెరిటీ బాగుంటుంది, పిల్లడి ఎడ్యుకేషన్ బాగుంటుంది, తదనంతరం తనకి తగు జాబ్ వస్తూ ఉంటుంది, హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేయగలుగుతాడు. అందుకని నా అడ్వైస్ అయితే మాత్రం ప్రతి తల్లిదండ్రులకి పుట్టిన వెంటనే వెనికిడి పిల్లవాడు వేసే సౌండ్స్కి కళ్ళ పెట్టి చూస్తున్నాడా లేదా, లేకపోతే కళ్ళు రెప్పలు ఆడిస్తూ ఉంటారు, దట్ ఈస్ కాల్డ్ పాల్పెబ్రల్ రిఫ్లెక్స్ అంటారు. క్లాప్స్ కొడుతున్నప్పుడు కళ్ళు ఆడిస్తున్నాడు, తల తిప్పుతున్నాడా లేదా, అవి తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటే తల్లి ఎక్కువ ఇంట్లో ఉంటుంది కాబట్టి పిల్లవాడితో పాటు అటాచ్మెంట్ అయ్యి తల్లి ఎక్కువగా గమనించుకొని ఇన్ టైం ENT స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే
ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ ఫర్ బోత్ చైల్డ్ అండ్ మదర్. ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో వినికిడి లోపం ఉంటుంది అని చెప్తున్నారు కదా, అది పుట్టగానే చిన్నపిల్లలకి హాస్పిటల్లో ఏమైనా టెస్ట్ కండక్ట్ చేస్తుంటారా, లేకపోతే మనం అడగాలి పేషెంట్? యూజువల్గా ఏంటంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో పుట్టిన వెంటనే యూఎస్ యూకేలో ఓఏఈ అని చేస్తారండి, ఆటో ఎకస్టిక్ ఎమిషన్స్ అని, అది చేస్తారు. మనకి ఇక్కడ వైజాగ్లో ఏంటంటే బెరా చేస్తున్నారు, ఓఏఈ కూడా చేస్తున్నారు. అది బెరా అన్నది పెద్దవాళ్ళకైతే ఆడియోమెట్రీ చేస్తాము, బెరా అన్నది పిల్లలకి చేస్తాము. బెరా అంటే ఏంటంటే డైరెక్ట్ బ్రెయిన్ నుండి సిగ్నల్స్ చెవికి వస్తాయి అన్నమాట, అవి రికార్డ్ చేస్తాం కంప్యూటర్లో. దాన్ని బట్టి అమ్మాయి పిల్లవాడికి కానీ పాపకి కానీ మిడిల్ ఇయర్ కానీ ఇన్నర్ ఇయర్ కానీ, మోస్ట్లీ ఇన్నర్ ఇయర్ ఎలా ఉందో లేదో చూసి అది కరెక్ట్గా డెవలప్ అయిందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. Please subscribe to 9RosesMedia Media. Please like, follow and subscribe 9RosesMedia. Hi everybody, this is Murli Sharma and please subscribe to 9RosesMedia. నేను మీ రెజీనా కెసాండ్రా 9RosesMedia కి సబ్స్క్రైబ్ చేయండి. Hello viewers, please subscribe to 9RosesMedia. Thank you. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9RosesMedia. 9 Rose మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.